ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. సామెతలు 24:14 ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 6th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. బాగున్నావా? హలో సిస్టర్, హలో బ్రదర్, ఎలా ఉన్నారు? నీవున్న పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావా? నీకున్న సమస్యను బట్టి, వ్యాధిని బట్టి, మానసిక ఒత్తిడిని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఎవరు అవమానించారని, ఎవరిని తక్కువగా చూశారని నీవు కృంగిపోతున్నావా? బలహీనపడిపోయి ఉన్నావా? ప్రభు అంటున్నారు, ప్రస్తుతం నీకున్న సమస్యను బట్టి కృంగిపోకు. ముందుకు నీకు మంచి గతి కలుగును. అంటే గుడ్ ఫ్యూచర్ ఉంది. దేవుడు కృపనొచ్చి జైలు ఉన్న యేసేపుని హెచ్చించినట్టుగా, బంధకాలం ఉన్నటువంటి వ్యక్తిని విడిపించినట్టుగా, దరిద్రములో ఉన్న రూతుని గొప్ప స్థాయికి లేవనెత్తినట్టుగా దేవుడిని లేవనెత్తబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. నీ పట్ల మెరాకల్స్ దేవుడు చేయను గాక. ఎన్నడూ కృంగిపోవద్దు. జరిగిన వాటిని గుర్తు చేసుకుని ఆధైర్యపడొద్దు. నా జీవితం ఏంటి అగమ్య గోచరమని నిరాశ నిస్పృహలో బతకొద్దు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, ముందుకు నీకు మంచి గతి, గుడ్ ఫ్యూచర్ ఉంది. ముందుకు చూడు, వెనక చూడకు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకు. పూర్వకాల సంఘం తలంచుకోకు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయొచ్చును అంటాడు యెషయా 43:18-19 నూతన క్రియలు చేస్తారని సృష్టికర్తే చెబుతూ ఉంటే, నువ్వెందుకు మనుషుల మాటలు విని, సమాధానం చూసి, పరిస్థితులను చూసి, గతాన్ని చూసి భయపడిపోతున్నావు, కృంగిపోతున్నావు? కృంగిపోవద్దు బిడ్డ. గొప్ప కార్యములు దేవుడు నీ పట్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకర ఎవరి ప్రార్థనలోకి వీస్తున్నారో ప్రతి బిడ్డను దర్శించు, కృప చూపించు. ఎవరు ఏ ఒత్తిడిలో ఉన్నారో, ఎవరు ఈ సమస్యలో నీకు తెలుసు. ఈరోజు ఈ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడుతున్నావు. గుడ్ ఫ్యూచర్ ఇస్తా అంటున్నా. ప్రస్తుత ఉన్న పరిస్థితిని బట్టి కృంగిపోక, భయపడక, అసహనానికి, స్ట్రెస్ గురి కాక, డిప్రెషన్ గురి కాక నీ వైపు చూడమంటున్నావు. ఎవరు జాబు లేక అల్లాడిపోతున్నారు, ఎవరు ఆశీర్వాదం లేక అల్లాడిపోతున్నారు, చేయనిది సఫలం కాక అల్లాడిపోతున్నారు, ఎవరు గర్భఫలం లేక అల్లాడిపోతున్నారు, ఎవరు ఆరోగ్యం సరిలేక అల్లాడిపోతున్నారు, ఎవరు అయ్యా పెళ్ళి కాక, నెమ్మది లేక, ప్రేమ దొరక్క, సమాధానం దొరక్క అల్లాడిపోతున్నారు. వాళ్ళందరూ దర్శించి కృపణిస్తానని చెబుతున్నావు. నీ గాయాలను కడతానని చెబుతున్నావు. గుడ్ ఫ్యూచర్ ఇస్తానని చెబుతున్నావు. నీ మాటలకు ముద్ర వేసి కృపనివ్వండి. అనారోగ్యాన్ని వారిని స్వస్థపరచండి. జాబ్ లేని వాడికి జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో మంచి హైక్స్ వచ్చునుగాక, ప్రమోషన్స్ వచ్చునుగాక, మెరాకిల్స్ జరుగునుగాక. నీ గాయాన్ని దేవుడు ముట్టి స్వస్థపరచునుగాక. నీ పట్ల దేవుడు కృపగల కార్యం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. దేవా, గొప్ప కార్యాలు చేసి విడుదలిచ్చి స్వస్థపరచండి. ఆశ్చర్య కార్యాలు చేయండి. సమాధానంతో నింపండి. సమాధానం. గుండె చెదినవారు బాగు చేయవాడు నేనే అన్నావు. ఏ ఆర్గాన్ పాడైనా స్వస్థపరిచి విడుదలిచ్చి కృప చూపించి సర్జరీస్ క్యాన్సిల్ అయిపోవాలా. నెమ్మదినివ్వండి. సమాధానం. పెళ్లి కాలంలో పెళ్ళి అవ్వాలి. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందాలి. దీవెన లేని బిడ్డలు దీవెన పొందాలా. ఆశీర్వదించి మహిమ తెచ్చుకునమని నీ కృపాక్షేమాలు తోడించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం వచ్చి నడిపించండి. ఈరోజు ప్రతి పనిలో తోడండి. రాకపోకలు యాక్సిడెంట్స్ అవేర్చండి. అందరి పట్ల నీ దీవెన ఇవ్వండి. ప్రామిస్ లాంటి విషయాలు కూడా బ్రేక్ త్రూ ఇవ్వండి. ఈ బ్లిస్లో కూడా జరగాల్సిన ప్లాట్స్ అని రిజిస్ట్రేషన్ జరగాల, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలా. ఇక్కడ జరిగే పనులన్నింటిలో తోడేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. మీ కృపాక్షేమం ప్రతి ఒక్కరు తోడించి గొప్ప చేయనిచ్చి దీవించి మహిమ చెందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముందుకు నీకు మంచి గతి కలుగును. ధైర్యం తెచ్చుకో.